ఇల్లు వదిలి వెళ్ళిపోతానంటున్నావు? ఇంకా ఏం జరగాలి? ఎక్కడ నేను కాస్త గౌరవంగా ఉన్నానో అక్కడ కూడా వెళ్ళాడమ్మా నీ పుత్రరత్నం. ఆఫీసర్తో అబద్ధం చెప్పి 300 తెచ్చుకున్నాడు. నీకు క్యాన్సర్ అట, నువ్వు చచ్చిపోతున్నావుట. నేను చావడానికి క్యాన్సరే కావాలా? వీడిని కన్నందుకే చావచ్చునే. ఇంతంత మాటలంటున్నారే, ఇంకా పోషు రాలేదా? ఎక్కడికన్నా వెళ్ళి ఏదైనా పని చూసుకోరాదు? పని ఎక్కడ దొరుకుతుంది? పని సిగ్గులేదు? పని దొరకకపోతే ఏదైనా వ్యాపారం చేసుకో. పెట్టుబడి ఎక్కడుంది? మా అబ్బాయి సంపాదించి పెట్టిపోలేదు. కనిపడేసిపోయాడుగా, అది చాలు. ఇదిగో పెట్టుబడి. అబద్ధం చెప్పి ఆఫీసర్ దగ్గర డబ్బు తెచ్చుకున్నాడే, అంతకన్నా నన్ను ఎవరికైనా తాకి తెచ్చుకోవచ్చుగా. అది చాలకపోతే ఇదిగో నీ ఇంకో చెల్లెలు. మేమంతా నీకు పెట్టుబడేరా. నీ తాగుడికి తందనానికి మా మీద వ్యాపారం చేయరా. అందుకు మేము తయారుగా ఉన్నాం. కానీరా, కానీ అమ్మా ఇక వీడి జన్మలో మారడు. నేను ఇంకొక క్షణం కూడా ఇంట్లో ఉండలేను. చాకరీ చేసి చేసి అరిగిపోయాను, అలసిపోయాను. నాకు కాస్త నెమ్మది కావాలి. నాదంటూ ఒక ఇల్లు కావాలి, నాకంటూ ఒక జీవితం కావాలి. నన్ను కూర్చోపెట్టి ఇంత అన్నం పెట్టి ఆదరించే నాకు కావాలి. అక్క వద్దక్క, వెళ్ళదక్క. కూర్చోబెట్టి మేము అన్నం పెడతాంగా, మేము పెడతాం. అత్తయ్య మా నాన్న చేసిన అప్పులన్నీ మేము తీరుస్తాం. తోటలో పిండి రుపుతాం, తోట పని చేస్తాం, పేపర్లు అమ్ముతాం, రోడ్డు చూపుతాం. అవునక్క, ఏదో ఒక పని చేసి తీరుస్తాక. ఈ స్కూలు, ఈ చదువులు ఏమీ అక్కర్లేదు. ఈ పనికి మన నాన్న అక్కర్లేదు. వద్దక్క, వెళ్ళద్దక్క. నీ గుడ్డివాడికి కళ్ళు కావాలి, నా అక్క రోడ్డు ఒక్కసారైనా చూడాలక్క. వద్దక్క, వద్దక్క, అక్క వద్దక్క, వద్దు. మేనేజర్ గారు ఈ రోజు ఆఫీస్కి రాలేదమ్మా. ఏ చంద్ర, ఇదంతా నీకు ముందే చెప్పుండొచ్చు, కానీ చెప్పలేదు. కారణం ఇప్పుడిప్పుడే ప్రారంభమైన ఈ అనుభవాన్ని, ఈ అధ్యాయాన్ని మధ్యలో ఆపడం నాకు ఇష్టం లేదు. నీ భాషలో చెప్పాలంటే ఫటాఫట్. తల్లి కూతుళ్ళ మధ్య ఎలాంటి పోరైనా రావచ్చు గాని సవతి పోరు మాత్రం రాకూడదు. వదలండి, నన్ను వదలండి, దయచేసి నన్ను వదలండి. నన్ను ఆపడానికి మీరెవరు? అయిపోయింది, ఈనాటితో నా జీవితం ముగిసిపోయింది. చంద్ర, ముగిసిపోయింది నీ జీవితం కాదు, రా చెప్తా.
అన్ని హద్దులు తుడిపేసి పట్టపగ్గాలు లేని జీవితం గడిపాను. దేనికో పరుగులెత్తాను. అంతా వట్టిదని, అర్థం లేదని తెలుసుకోవడానికి ఈనాడు మా అమ్మనే బలి ఇచ్చాను. అన్నీ పోగొట్టుకొని ఇప్పుడు ఏకాకిగా ఒంటరి చెట్టుగా నిలబడ్డారు సరిత. నా కోసం మీరు ఒక త్యాగం చేయాలి. నేను నా వికటకళని ఎప్పుడో వదిలేశాను. ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటున్నాను. అది కాదు, నా ఫ్రెండ్ చంద్ర మీకు తెలుసుగా. మొన్నటి నుండి చంద్ర మా కుటుంబంలో ఒకటైపోయింది. నాకు ఎక్స్ట్రా బాధ్యత ఏర్పడింది. మొన్న మీరు ఆత్మహత్య నుండి కాపాడి దానికి మరో జన్మనిచ్చారు. ఇప్పుడు మీరే దానికి మరో జీవితాన్ని కూడా ఇవ్వాలి. నేనేది దాచదలుచుకోలేదు. చంద్ర జీవితంలో తప్పటడిగేసింది. కానీ ఇప్పుడు తప్పు తెలుసుకుని జీవితాన్ని దిద్దుకోవాలనుకుంటుంది. ఇది త్యాగమా దండనా? నాకు కాస్త వ్యవధివ్వండి. దాని గత జీవితాన్ని మర్చిపోవడానికా? నా భవిష్యత్తు ఆలోచించుకోవడానికి. సరే, బాగా ఆలోచించుకునే చెప్పండి. బెరర్, ఏం కావాలండి? ఎన్నాళ్ళుగా ఈ పని చేస్తున్నా? 20 రోజులు. చెప్పనే లేదే. మొదటి నెల జీతం తెచ్చిస్తేనే నమ్మకం ఏర్పడి. సరే, నేను నీ అన్నానని ఎవరికి తెలియనీక. నిజంగా ఇప్పుడే నేను అన్నయ్య అనాలి. ఎందుకమ్మా నీ ఫోటో తీసేస్తున్నా? ఈ రోజు నీ చీర అన్నీ గది కాదు, నీ గది. ఏమిటమ్మా నువ్వు అంటున్నది? నాకంతా అయోమయంగా ఉంది. అన్నయ్య మారిపోయాడమ్మా. బాధ్యత గల వ్యక్తిగా ఉద్యోగం చేస్తుండగా చూశానమ్మా. నిజంగా ఈ క్షణం కోసమే ఇన్నాళ్ళు ఎదురు చూశాను. ఈ అదృష్టం కోసమే ఇన్నాళ్ళు అల్లాడాను. రాజు, కుమార్, సీత, రెండరా ఇదిగో చాక్ర. ఈ అలంకార సామగ్రి, ఈ ఆడంబరాలు అన్ని ఉద్యోగం కోసం నేనిన్నాళ్ళు మూసిన మోత. ఈ లిప్స్టిక్, పౌడరు, నెయిల్ పాలిష్ ఇవి నాకు ఇంకేం అక్కర్లేదు. విసిరిపారేమ్మా. మరి నీ ఉద్యోగం?